గఫూర్ అన్న ఒక్క సెకండ్. ఇక్కడ ఒకటి, ఇప్పుడు గఫూర్ అన్న మేము అనేక సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఆయన గత 5 సంవత్సరాల కాలంలో కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా చాలా గట్టిగా నిలదీశారు. ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదని నేను అనుకుంటున్నాను. ప్రత్యేక హోదా కానీ అనేక అంశాల మీద దానిలో ఎక్కడా కూడా గఫూర్ అన్నను కానీ వారి సహచరులు కానీ తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు అప్పుడు రాజీ లేని పోరాటం చేశారు. ఇప్పుడు కూడా నేనేం చెప్తా ఉన్నానంటే, శివశంకర్ గారు అన్నట్టు దయచేసి కొంత సమయం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు గతంలో ఏ రకంగా అయితే గట్టిగా నిలదీశారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను కూడా మీరు నిలదీయండి. మేమేం కాదనట్లేదు. కాకపోతే ఒకటి, రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం కల్పించదు, అది ఏ అంశం అయినా కానీ. సో కాబట్టి కొంత మీరు వేచి చూడండి గఫూర్ అన్న, డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. కొంత సమయం తర్వాత రిజల్ట్ కనపడిపోతే అప్పుడు గతంలో ఎలా నిలదీశారో మమ్మల్ని కూడా నిలదీయండి. నో ప్రాబ్లం. వర్మ గారు, ప్రాబ్లం ఏంటంటే శివశంకర్ గారు ఎందుకు నెగిటివ్ మీనింగ్ తో తీసుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారనే విషయం చెప్పాను నేను. అవును, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఆయనతో పాటు పోయిన ఎన్నికల సందర్భంగా మేము వారు కలిసి పనిచేసిన సందర్భంలో ఆయన యొక్క రియల్ ఫీలింగ్స్ ఏమున్నాయి ఏమిటి అనేది చూశాను. కానీ అదే సమయంలో వ్యక్తిగత నిజాయితీ మాత్రమే కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండిన తర్వాత పాలనా యంత్రాంగాన్ని నిజాయితీగా చేస్తే రాష్ట్రానికి ఉపయోగం. నేను అన్నం తినను అంటా అనుకోండి, ఒక వ్యక్తి అన్నం తిన్నా తినకపోయినా ప్రభుత్వం ఇంత పెద్ద ఐరావతం లాంటిది, దాన్ని తేడరాదు. నేను చెప్పేది ఏమంటే రెండవది ప్రత్యేక హోదా. నేను చెప్పడం కాదు సార్, పట్టాభి గారి పార్టీ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తే ఇది పాచిపోయిన లడ్డు అని చెప్పింది మీరే కదా సార్. కాబట్టి ఇప్పుడు విమర్శల జోలి నేను పోవడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే రాష్ట్రానికి ప్రయారిటీస్ ఉన్నాయి. దయచేసి మీరు ప్రయారిటీస్ ను దృష్టిలో పెట్టుకొని చెయ్యండి. మేము ఇప్పటికిప్పుడు విమర్శించేటువంటి వైఖరితో తీసుకోవడం లేదు. కొంతకాలం చూద్దాము, కొంతకాలంలో మీరు మంచి చేస్తే అభినందిస్తాము. న్యాయంగా చేయలేకపోతే తప్పనిసరిగా మేము విమర్శించడం కోసం ఉంటాం సార్. మేము ప్రతిపక్షంగా ఉంటాం. నిలవేస్తే ఎవరైనా కావచ్చు, మాకు వ్యక్తులు తేడా లేదు, పార్టీలు తేడా లేదు. న్యాయం జరగాలి తప్ప వ్యక్తిగతంగా శివశంకర్ గారి మీన్నో లేదా పవన్ కళ్యాణ్ మీన్నో లేకుంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మీద మాకేం కోపం, వ్యక్తిగత తగాదు ఏముంది దీంట్లో. కాబట్టి ఆ రకంగా అపార్థం చేసుకు ఇప్పుడు నేను ఏదైనా టైం లేదు. న్యాయ సంహిత అమ్మ, పార్లమెంట్ లో కూడా చర్చ చేయకుండా మీరు చట్టాలు చేసేది ప్రజల నెత్తి మీద రుద్దితే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? పార్లమెంట్ లో కూడా చర్చ చేయలేదు. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. మీరు ఒక చట్టం చేసినారు. అమిత్ షా గారు ఆయన బుర్రలో ఏముందో చేసినాడు. ఇప్పుడు ఆ స్టాన్ స్వామి చచ్చిపోయారు. ఆయన నిజంగా మాకేమంటే ఆత్మల మీద మాకేం నమ్మకం లేదు. లేకపోతే ఆ ఆత్మ మిమ్మల్ని పాతాళం తీసుకొని పోతుంది. ఒక ముసలోని తీసుకొని పోయి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెట్టి ఆయన కంప్యూటర్లో చొప్పించి ఇవన్నీ లీలలు ఎవరికి తెలుదమ్మా. కాబట్టి నేను ఆ విషయాలు బీజేపీతో మాకు రాజీ లేని పోరాటం అండి. బీజేపీతో ఎక్కడ రాజీ పడడం, బీజేపీతో పోరాడటం. ఓకే శివశంకర్ గారు, ఒక్క నిమిషం ఇస్తానండి, యామిని గారు ఇస్తాను. శివశంకర్ గారు మీరు మధ్యలో బ్రేక్ అయ్యారు. ఏం లేదండి, ఇప్పుడు నేను అంటాను ఏంటంటే ఒక చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనికి సమయం వల్ల నేను గఫూర్ గారు మాట్లాడేది పూర్తిగా అంగీకరిస్తాను. అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ప్యూరిఫై చేయాలి. ఆ పనిలో ఉన్నారు కదా, మొత్తం సమీక్షలు నిర్వహిస్తున్నాం. రెండవది అడ్మినిస్ట్రేషన్ అంతటి కూడా ఇప్పుడు నిస్తేజం అయిపోయింది. వాళ్ళని పూర్తిగా అణచివేతగా చేసే వాళ్ళని డిమోరల్ అయిపోయారు. ముందు వాళ్ళని మొరేల్ని బిల్డప్ చేయాలి, వాళ్ళని పాజిటివ్ మోడ్ లో తీసుకురావాలి. వీటన్నిటికీ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, నేను అంటుంది అది. ఖచ్చితంగా సమయం తీసుకోండి. మీకు చాలా 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినా ఆ ఉదయం రానే వచ్చింది. ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. ఇది మీకు మంచి ఆపర్చునిటీ, మీరు వేసే అడుగులు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని మేము ఎప్పుడు స్వాగతిస్తాం వర్మ గారు. ఓకే, అందులో డౌటే లేదు. ఓకే,
అది అది దాన్ని మేము సూచనల కింద తీసుకుంటాం, వాయిస్ ఆఫ్ ది పీపుల్ కింద తీసుకుంటాం. వీఆర్ నాట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఓకే. ప్రతిపక్షాలు ఏది విమర్శించిన కేసు పెట్టేవారు. మీరు వైఎస్ఆర్సీపీని మర్చిపోరేమో నిద్దట్లో కూడా. అది ఎలా మర్చిపోతామండి, ఎలా మర్చిపోతాము? అది చాలా ఇప్పుడు వేడకల. ఒక ప్రభుత్వం ఎటువంటి పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేసింది కాబట్టి చరిత్రలో ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మేము అలా చెయ్యం, మేము అలా ఉండం, ప్రభుత్వాలు ఆ రకంగా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా ప్రవర్తించకూడదు అని చెప్పిన ప్రతి సందర్భంలో జగన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటారు. మంచన్నా చెడన్నా మనుషుల్లో నాండం అన్నది చాలా అరుదైన అంశం అండి. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. యామిని గారు. అదే గఫూర్ గారు అంటున్నారు కదా, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము అని చెప్పని అంటున్నారు. అందుకనే ప్రజలు కూడా ఇప్పుడు అంటే మంచి చేసినా కూడా మంచిలో కూడా చెడు వెతకాలి అని చెప్పని వారికి ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో, అందుకనే దేశ ప్రజలు వారిని అలానే మీరు ప్రతిపక్షంలాగా అంటే విమర్శ సూచనలు చేస్తూనే ఉండండి ఎప్పటికీ అని చెప్పని స్థితిలోనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల్ని, రాష్ట్ర ప్రజల దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుంది. వికసిత ఆంధ్ర వికసిత భారత్ వైపుగా కూడా ప్రజలందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇందాక అన్నట్టుగా వారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో, విమర్శనాత్మకమైనటువంటి విమర్శ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రభుత్వము కలిసి ప్రజల కోసం పని చేయాలనేది భారతీయ జనతా పార్టీ అటు ఎన్డీఏ కూడా నమ్ముతుంది. కాబట్టి ఏదైనా సరే ప్రజలకి మంచి చేయడంలో వారు ఇచ్చేటటువంటి సూచనలు ఆల్వేస్ వెల్కమ్. ఎట్ ద సేమ్ టైం మేము చేసే ప్రతి